सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्भ त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नैन्थ चाप्टर राजविद्या राजगुह्य योगम। సో అనన్యమైన మనస్సుతో నన్నే ఉపాసించినప్పుడు యోగక్షేమాలు నేను చూస్తాను అని చెప్తున్నాడు. అని నిన్న చూసాము, మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం. అనన్యాశ్చింతయంతో మాం అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. యోగక్షేమం వహామ్యహం. येऽप्यन्यदेवता भक्ताः येऽप्यन्यदेवता भक्ताः यजन्ते श्रद्धयान्विताः यजन्ते श्रद्धयान्विताः तेऽपि मामेव कौन्तेय तेऽपि मामेव कौन्तेय यजन्त्यविधिपूर्वकम्. यजन्त्यविधिपूर्वकम्. अहं हि सर्वयज्ञानां अहं हि सर्वयज्ञानां भोक्ता च प्रभुरेव च. भोक्ता च प्रभुरेव च. न तु मामभिजानन्ति न तु मामभिजानन्ति तत्त्वेनातश्च्यवन्ति ते. तत्त्वेनास्तश्च्यवन्ति ते. यान्ति देवव्रता देवान् यान्ति देवव्रता देवान् पितॄन् यान्ति पितृव्रताः पितॄन् यान्ति पितृव्रताः भूतानि यान्ति भूतेज्याः भूतानि यान्ति भूतेजः यान्ति मद्याजिनोऽपि माम्. यान्ति मध्याजिनोऽपि माम्. ఇది నిన్న చూడలేదు మర్చిపోయాను. సో ఎవరైతే ఆ భగవంతుని పైన మనసు పెట్టి ధ్యానిస్తారో వాళ్ళ యోగక్షేమాలు ఆయనే చూసుకుంటానని చెప్పాడు. ఓకే, జనరల్గా మనం ఆలోచిస్తుంటే అంటే మిగతా వాళ్ళ యోగక్షేమాలు భగవంతుడు చూసుకోడా? ఆయనను ఒకవేళ అనన్య మనసుతో ఆలోచించకపోతే ఉపాసించకపోతే ఆయన చూసుకోడా? వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా చూసుకోవడానికి? లేరు కదా. అందరినీ ఆయనే చూసుకుంటాడు. కానీ ఆయన వైపు దృష్టి పెట్టిన వాళ్ళకి అర్థమవుతుంది ఆయనే చూసుకుంటున్నాడు అని. కానీ వాళ్ళకి మేమే మా బాగోగులు మేమే చూసుకుంటున్నాము, ఇవన్నీ మేమే సంపాదించుకుంటున్నాం, మేమే కాపాడుకుంటున్నామని పాకులాడుతూ ఉంటారు. అందరికీ ఆయనే చూసుకునేది, కానీ ఆయన చూసుకుంటున్నాడని గుర్తించినప్పుడు నువ్వు రిలాక్స్గా ఉంటావు.
నువ్వు లైఫ్ ఎంజాయ్ చేస్తావు, నువ్వు హాయిగా ముందుకెళ్తావు. లేదు నేనే ఇవన్నీ ఆటుపోట్లన్నీ నేనే భరిస్తున్నాను అని అంటే ఓకే, నీ ఇష్టం. ఎట్లాగో చూసుకునేది ఆయన్నే, మోసేది ఆయన్నే, భరించేది ఆయన్నే. నేనే చేస్తున్నా అంటే ఇంక సగం లేని వెయిట్, ఇమాజినరీ వెయిట్ మన నెత్తి మీద పెట్టుకోవడం లాంటిది. అది చెప్తూ ఉన్నారు అక్కడ. ఓకే. సో ఏమవుతుంది నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు ఏమని అనంటే, అపి అన్యదేవతా భక్తాహ యజంతే శ్రద్ధయ. అన్యదేవతలైన భక్తులు ఉంటారు కదా, వాళ్ళందరూ శ్రద్ధతో పూజిస్తూ ఉంటారు. ఈ కోరికలు పెట్టుకొని ఇట్లాగా మాకు ఇవి తీర్చండి అని చెప్పేసి ఆ కోరికల నిమిత్తం వాటికి సరిపోయే ఏదో ఒక శక్తులున్న దేవతలను ఆరాధిస్తూ ఉంటారు. ఏదైనా అవ్వచ్చు, చిన్న చిన్న దేవతలు, చిన్న చిన్న దేవుళ్ళు ఎవరైనా అవ్వచ్చు, చాలా మంది ఉంటారు. వాళ్ళందరినీ కూడా ప్రార్థిస్తూ ఏదైనా కోరిక నెరవేరగానే నా కోరిక నెరవేరింది, నేను అనుకున్నది జరిగింది అని చెప్పేసి ఆ అన్యమైన దేవతలే ఇచ్చారని అనుకుంటారు తప్ప నిజంగా వాళ్ళ ద్వారా అందించేది కూడా నేనే అని గుర్తించరు. సో ఆరాధిస్తున్నారు, శ్రద్ధగానే ఉంటున్నారు. వాళ్ళ వాళ్ళ కేటగిరీస్ ని బట్టి, కోరికల్ని బట్టి, డిజైర్స్ ని బట్టి ఏదో ఒక చిన్నది చిన్న దేవతలను ప్రార్థిస్తున్నారు. ప్రార్థించి అదంతా కూడా వాళ్ళు ఇస్తున్నారని చెప్పేసి భ్రమపడుతున్నారు తప్ప వాళ్ళ ద్వారా ఇచ్చేది కూడా నేనే. సో నా వైపు రావట్లేదు దృష్టి అని చెప్తున్నారు. ఓకే. కొన్ని కొన్ని ఉంటాయి. ఓకే. చిన్న చిన్న ఆరాధన ఉంటాయి. ఇది ఇది చేస్తే ఈ ఈ ఫలితాలు వస్తుంటాయి. లేకపోతే ఏదైనా దొరకకపోతే, ఏదైనా ఆరోగ్యం బాలేకపోతే, ఏదైనా మనకి తాత్కాలికంగా ప్రపంచంలో కావాల్సినవి ఏమన్నా ఉంటే వీళ్ళ దగ్గరికెళ్ళండి, పలానా దేవుడి దగ్గరికెళ్ళండి, పలానా పూజ చేయండి అనే చెప్తూ ఉంటారు. ఆ దోషం ఉంటది, ఈ దోషం ఉంటది, ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. అవన్నీ మనం తీర్చేసుకోవడానికి, తొలగించుకోవడానికి పోయి చేస్తున్నాం. కానీ వాళ్ళ ద్వారా వచ్చిన విషయాన్ని గూడా, వాళ్ళ ద్వారా వస్తున్న శక్తి గూడా వెనకాల భగవంతుడైన నేనే, అన్నింటికి ఆధారమైన నా వల్లనే కలుగుతుంది. అది ఈ చిన్న చిన్న దేవతలందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా గూడా నా అంశ ద్వారా, నా శక్తి ద్వారానే పనిచేస్తున్నారు అని గుర్తించరు రిమైనింగ్ పీపుల్ అని అంటూ ఉన్నారు. ఓకే. సో ఎందుకు అంటే అహం హి సర్వయజ్ఞానం, అన్ని యజ్ఞాలకి నేనే అధిపతిని. భోక్తాచ ప్రభుః ఏవచ, నేనే లీడర్, నేనే దాని ఫ్రూట్ ఎంజాయర్ అన్ని కూడా. కానీ అది గుర్తించక ఆ తెలియని వాళ్ళు ఎవరైతే ఉంటారో చ్యవంతి, పడిపోతుంటారు పదే పదే ఈ కాలగర్భంలో, ఈ జనన మరణ సంసారాల్లో, దుఃఖాలలో. ఆ అశాశ్వతమైన ప్రపంచమే నిజం అనుకొని ఇందులోనే తిరుగుతూ తిరుగుతూ ఉంటారు. కొన్ని మనం చూస్తుంటాం కదా, ఈ ఈ మధ్యలో టైం లూప్ ఫిక్షన్ మూవీస్, కొన్ని మూవీస్ వస్తున్నాయి. టైం లూప్ ఏంటి అని అంటే, ఒక పని చేయకూడని పని చేయడం వల్ల అదే సిచ్యువేషన్‌కి తిరిగి, తిరిగి మళ్ళీ అక్కడికే వస్తుంటారు. సో, ఆ టైమే కంటిన్యూ అవుతూ ఉంటది. ఆ టైమ్ పీరియడ్‌లో స్టక్ అయిపోతారు కదా! అదొక కాన్సెప్ట్ తీసుకొని ఈ మధ్య చాలా అలాంటి మూవీస్ తీస్తూ ఉన్నారు. అట్లా ఇప్పుడు మనమేం జేస్తున్నాము, ఒక చిన్న విషయం అర్థం చేసుకుంటలేం. నేనెవరిని? అసలు నా రియల్ నేచర్ ఏంటి? అనేది మర్చిపోయి, ఈ జనన మరణ సైకిల్ చక్రంలోనే తిరుగుతూ ఉన్నాము. సపోజ్ కొన్ని ఏరియాస్‌లలోకెళ్లారనుకోండి, అన్ని కాలనీస్ సేమ్ ఉంటాయి. ఏదో ఒక మార్క్ డిఫరెన్స్ ఉంటది. నంబర్ డిఫరెన్స్ ఉంటది. అది మర్చిపోయామనుకోండి, అక్కడక్కడే తిరుగుతూ ఉంటాం. అవునా? ఎంత మంచి వెహికల్ కొనుక్కున్నా సరే, లగ్జరియస్ వెహికల్ కొనుక్కున్నా సరే మనం ఆ రూట్ మర్చిపోయామా, ఆ మార్క్ ఏదైతే ఉందో అది మర్చిపోయామా, ఆ సందులోనే తిరుగుతూ ఉంటాం. ఆ కారిడార్‌లోనే తిరుగుతూ ఉంటాం. వే ఔట్ తెలీదు. అన్నీ సేమ్ కనిపిస్తుంటాయి. కానీ ట్రావెల్ చేస్తూనే ఉంటాం. సో, ఆ వే ఔట్ అనేది తెలుసుకోనంత వరకి అక్కడే ఉంటాం. సేమ్ అట్లే జీవితంలో నా ఒరిజినల్ నేచర్ ఏంటి అనేది గుర్తించే వరకి వే ఔట్ అనేది బయటికి కనిపించదు. అందుకే ప్రతి దాంట్లో నిజతత్వాన్ని గుర్తించు అని చెప్తున్నారు. ఓకే. దెన్ నెక్స్ట్ చదివాము. బట్ మళ్ళొకసారి చదువుదాం ఆ శ్లోకం. యాంతి దేవవ్రతా దేవాన్
हि देवव्रता देवान् पितॄन् यान्ति पितृव्रताः पितॄन् यान्ति पितृव्रताः भूतानि यान्ति भूतेज्याः भूतानि यान्ति भूतेज्याः यान्ति मद्याजिनोऽपि माम् यान्ति मध्याजिनोऽपि माम् సో ఇట్లాగా ఆరాధిస్తూ ఉన్న వాళ్ళు ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా ఆరాధిస్తున్న వాళ్ళు ఏమవుతారు అని అంటే ఎవరు ఏది ఆరాధిస్తున్నారో ఎవరు ఎవరిని కోరుకుంటున్నారో వాళ్ళకి అదే దక్కుతుంది ఆర్ వాళ్ళు అక్కడికే చేరుతారు అనే విషయాన్ని చెప్తున్నారు. యాంతి దేవవ్రత దేవాన్. సో ఎవరైతే దేవతలను ఆరాధించే వాళ్ళు ఉంటారో వాళ్ళు దేవతలని, పితృన్ యాంతి పితృవ్రతాహ, పితరులని సేవిస్తుంటారు. ఓకే, పితృలోకాలలో ఉన్న పితరులు ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఏదో ఒక రకంగా సేవ చేస్తుంటారు, ఏదో ఒకటి ఆరాధిస్తూ ఉంటారు. సో వాళ్ళు పితృలోకాలని, భూతాలని, అన్ని రకాల ప్రాణులు ఉంటాయి, ఓకే, వాటిని కూడా పూజించే వాళ్ళు ఉంటారు. సో అట్లాగా పూజించే వాళ్ళందరూ కూడా ఎవ్వరు ఏ దాన్ని పూజించినా కూడా యాంతి మధ్యాజినోపి మాం, మళ్ళీ మళ్ళీ తిరిగి నన్నే చేరుకుంటారు. సో మనం బయట రూపాలు కానీ మనం ఎంచుకున్న ప్రాసెస్ కానీ దాని యొక్క థియరీ కానీ డిఫరెంట్గా ఉండొచ్చు. కొందరు నేచర్ పైన ఇంట్రెస్ట్ చూపిస్తారు, కొందరు పశుపక్షాదుల కేర్ టేకింగ్ చేస్తుంటారు, కొందరు ఇంకేవో యజ్ఞయాగాలు చేస్తుంటారు. ఇట్లాగా ఎవ్వరు ఏ రకంగా పూజించినా కూడా ఫైనల్గా పరమపురుషుడైన నేనున్నాను, నాకే ఇవన్నీ చేరడం జరుగుతుంది అని చెప్తున్నారు. సో ఒక పాయింట్లో నేను హై అయిన పరమ పురుషుని కాబట్టి నన్ను అక్కడి దాకా వచ్చి అందుకోవడం అనేది కష్టం. సో అక్కడి దాకా వచ్చి చేరుకోవడం అనేది కష్టం. మరి అట్లాంటప్పుడు అట్లాంటి పరిస్థితులలో ఎట్లా ముందుకెళ్తాము అని అంటే నువ్వు ఏదైనా సెలెక్ట్ చేసుకో ప్రాసెస్. ఆ ప్రాసెస్లో ఎవరితో ఎట్లా అయినా సేవించినా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, నన్నే సేవిస్తాను, నా దగ్గరికి రీచ్ అవుతాను, నన్నే చేరుకుంటాను అనేది. సో మనకొక జనరల్గా మనం పూజించడానికి ఉపాసించడానికి ఏదో ఒక ఆధారం కావాలి. పరమ పురుషుడు ఉన్నాడు, ఓకే, నన్నే ఉపాసించండి అంటున్నాడు. ఎలా ఉపాసిస్తారు, దానికి ఒక ప్రాసెస్ అనేది ఉండాలి కదా. సో మనం సెలెక్ట్ చేసుకున్న విధానాలలో ఏ దేవత ఆరాధన అయినా సరే నువ్వు చేసుకో, ఎలా అయినా చేసుకో, బట్ నీ బుద్ధిలో మార్పు రావాల్సింది ఏంటి, అవన్నీ కూడా నాకే రీచ్ అవుతాయి అనేది. అది కాకుండా నేను ఒకే పశుపక్షాదులనే పూజిస్తున్నా, చెట్లు చేమలే పూజిస్తున్నా, వీటినే ఆరాధిస్తున్నా అనుకుంటే లిమిటెడ్నెస్లో పడిపోతున్నాం. ఆ లిమిటెడ్ నుంచి అన్లిమిటెడ్ వరకు మన మైండ్ని తిప్పుతున్నాడు. ఫస్ట్ చాప్టర్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఇది సీక్రెట్ అని అంటున్నారు కదా, రాజవిద్య రాజగుహ్యం అని అంటున్నారు. ఇందులో ఏం సీక్రెట్ ఉందండి, ఓపెన్ గానే చెప్తున్నారు కదా అని అంటే ఇక్కడ ఇంటెన్షన్స్ ని మార్చుకోండి అని చెప్తున్నారు. యాక్షన్స్ ని మార్చుకోవడం వల్ల పెద్ద లాభాలు, బయట మార్పులు చేర్పులు ఏం లేవు. నేను పూజ చేస్తున్నాను, పూజ చెయ్యను, ఇది కాదు మార్పు. చేసినా చేయకపోయినా ఆయనకే అర్పిస్తున్నాము అనేది కలగాలి. ఎవరికి చేసినా కూడా ఆయనకే రీచ్ అవుతుంది అనే భావం పెరగాలి. ఆ విషయం చెప్తూనే మన బుద్ధి సూక్ష్మంగా ఇలాంటి విషయాల్ని అర్థం చేసుకోదు కాబట్టి బయట ఏదో ఉపాసన కోసం మెథడాలజీస్ పెట్టారు, కానీ మనం వాటిని దాటి మనం కోరుకుంటుంది ఆర్ మనం చేస్తుంది మాత్రం ఆయనకే రీచ్ అవుతుంది అనే విషయాన్ని గుర్తించాలి, ఆ దృష్టిలో పెట్టుకొని చెయ్యాలి అని చెప్తున్నారు. సో ఈ కాంటెక్స్ట్లోనే ఈ ఫేమస్ ఇంకొక శ్లోకం, ఓకే, భగవద్గీతలో ఇంకో ఫేమస్ శ్లోకం ఏదైతే ఉందో అది కూడా వస్తుంది. బయట ఊరికే అందరు ఇది కూడా చదువుతూ ఉంటారు. పత్రం పుష్పం ఫలం తోయం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం తదహం
అశ్నామి ప్రయతాత్మనః అశ్నామి ప్రయతాత్మనః. అశ్నామి ప్రయతాత్మనః. రైట్. సో పత్రం పుష్పం ఫలం తోయం. ఓకే, అందరికీ ఫేమస్ కదా ఈ ఈ ఈ వర్డ్ అయితే అందరికీ తెలుసు. ఏమని? పత్రం అంటే ఏదో ఒక ఆకు, పుష్పం ఏదో ఒక ఫ్లవర్, ఫలం ఏదో ఒక పండు, తోయం ఏది లేకపోతే జలం. యోమే ఎవరైతే భక్త్యా ప్రయచ్చతి ఇస్తారో, తదహం భక్తి ఉపహృతం ఆ వాళ్ళందరూ నన్ను నా నాకు ఈ విధంగా సమర్పిస్తారో, అశ్నామి ప్రయతాత్మనః, సో నేను దాన్ని అట్లా ఇచ్చిన దాన్ని స్వీకరిస్తాను అని అంటున్నాడు. ఎంత బానే ఉంది. మెయిన్ వర్డ్ ఇంపార్టెంట్ ఇందులో. పత్రం పుష్పం ఫలం తోయం ఇది కాదు ఇంపార్టెంట్. యోమే భక్త్యా ప్రయచ్చతి, భక్త్యా భక్తితో ఎవరైతే ఇస్తారో. చాలా మట్టికి అందరు ఇదో లైన్ పట్టుకున్నారు. పత్రం పుష్పం ఫలంతో ఏదో ఆకో పండో ఫలమో పెట్టేసేయండి, ఇంత నీళ్లు పోసేయండి, వదిలేసేయండి అని అంటున్నాడు కృష్ణుడు. శివుడైతే వాటర్ పోయండి, ఇంకెవరో అయితే ఇంకోటి ఇవ్వండి, ఇంకోటి అయితే ఇంకోటి ఇవ్వండి. ఇవేవి అవసరం లేవు. ఆయనకి ఏం తక్కువనా? శివుడు ఉండేదే మంచులో, మళ్ళీ మనం ఇంకా కొన్ని నీళ్లు పోయాలా? అవసరమే లేదు ఆయనకి. ఆల్రెడీ గడ్డ కట్టిపోతున్నాడు మంచులో ఉండి. మళ్ళీ రోజు రోజు మనం నీళ్లు పోయాల్సిన అవసరం లేదు ఆయనకి. పత్రం పుష్పం ఫలం తోయం అనేది మనం రాంగ్ అండర్స్టాండింగ్ అయిపోయింది జనాలలో. అది కాదు. ఎవరైతే భక్తితో, ప్రేమతో, ఇష్టంతో, ఆయన మీద ఒక సమర్పణ భావంతో ఒక చెంచాడు నీళ్లు పోసినా చాలు అంటున్నాడు ఆయన. చెంచాడు నీళ్లు పోసి అన్ని వదిలేసుకోండి అనట్లేదు. సో అందుకే మనం ఇట్లా అర్థం చేసుకోవాలి. అది ఇంపార్టెంట్ కాదు, ఏది ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు. భక్తితో ఇస్తున్నామా లేదా, ప్రేమతో ఇస్తున్నామా లేదా, అర్థం చేసుకొని ఇస్తున్నామా లేదా, ఆరాధిస్తూ ఇస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. అండ్ ఆ అశ్నామి ప్రయతాత్మనః. ప్రయతాత్మనః ఎవరి ఆత్మ అంటే ఎవరి మనస్సు అయితే శుద్ధంగా ఉంటుందో, అలాగా వాళ్ళు శుద్ధమైన మనస్సుతోటి భక్తితో ప్రేమతో ఇస్తారో వాళ్ళది నేను స్వీకరిస్తాను అని అంటున్నాడు. సో ఇంతకు ముందు టాపిక్కి కనెక్ట్ చేస్తూ ఏమని అంటే, ఎవరిని ఆరాధించినా సరే నువ్వు ప్రేమగా భక్తితో ఆరాధిస్తున్నప్పుడు అది నాకే రీచ్ అవుతుంది. ఎందుకని చెప్పేసి అన్ని హడావిడలు చేసి మొత్తం ఏదో పెద్ద తతంగం చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఇందులో ఏదో ఒకటి ఇచ్చినా, 4 ఇచ్చినా, 1 ఇచ్చినా, ఏది ఇచ్చినా కూడా అది నాకు చాలా ఇష్టం, చాలా ప్రీతి. కానీ నువ్వు నీ మనసు పెట్టి భక్తితోటి ఇవ్వాలి అని చెప్తున్నారు. అంటే బాహ్యంగా ఏమైతే అర్పిస్తున్నామో వాటికి విలువ లేదు ఇక్కడ. మరి దేనికి ఉంది విలువ? మనం మనసుకి, మన మనసులో ఉన్న ఆలోచనలకి, మన మనస్సులో ఆయన మీద ఉన్న అండర్స్టాండింగ్కి వాల్యూ ఇస్తున్నారు. అప్పుడే కదా మనస్సు శుద్ధమవుతుంది. శుద్ధమైన మనస్సుకి హైయెస్ట్ థింగ్ అర్థమవుతుంది. అదే సీక్రెట్ని ఓపెన్ చేయడం అంటే. మళ్ళీ మనము ఇంత చదివి, ఇంత తెలుసుకొని, మళ్ళీ ఏదో ఒక బయట నేనేదో ఇప్పుడు కొంతమంది కాంపిటీషన్స్ ఉంటాయి. దేవుణ్ణి ఎంత మంచిగా అలంకారం చేస్తారు అని చెప్పి. మనం ఎవ్వరం చేయలేం తెలుసా? హ్మ్. ఆయన పెద్ద అందగాడు. ఏం లేకున్నా, మేకప్ లేకున్నా సింపుల్‌గా కూడా హాయిగా ఉండేవాడు. నువ్వు ఎన్ని బయట అలంకారాలు చేసినా ఆయనకి బాహ్య అలంకారాలే. ఆయన న్యాచురల్లీ హ్యాండ్సమ్ ఆయన. మనం ఏదో పెద్ద తీర్చిదిద్దేదేం లేదే. ఏదో కాంపిటీషన్, నేను ఇంత డెకరేషన్ చేశాను, ఇలా చేశాను, ఇన్ని ఫ్లోర్స్‌లో డెకరేషన్ చేశా, ఇంత గ్రాండ్‌గా చేశాను, అన్ని చేశాను, అన్ని రకాల ఫ్లవర్స్ తోటి చేశాను. ఒక 1,00,000 పూల ఏవో ఉంటాయి గదా! 1,00,000 పూల గోల అదేంటో నాకు తెలీదు. బట్ ఇన్ని రకాల ఆకులు వేశాను, ఇన్ని రకాల మాలలేశాను. ఓహ్! అదొక పెద్ద గొడవ అయితది. నాకు 11 పువ్వులు గావాలంటే నాకు గావాలి. మరి మన ఇంట్లో ఉన్న దేవుడు ఆయనే, పక్కింట్లో ఉన్న దేవుడు ఆయనే. ఇవన్నీ మనం తీసుకోకుండా, ఇవన్నీ మనం అర్థం చేసుకోకుండా ఒక కాంపిటీషన్‌లోకి దిగి, ఇది చేస్తాను, అది చేస్తాను, నేను ఇంత డెకరేషన్ చేస్తాను, లేకపోతే నేనేదో ఇంకా ఇంతమందిని పిలుస్తాను, ఇంతమందిని పిలిచి చూపిస్తాను. ఇవన్నీ ఏమవుతున్నాయి? బయట విషయాలే అవుతున్నాయి. సో, వాటి నుంచి దాటి రమ్మంటున్నాడు కృష్ణుడు. ఓకే.
గీతలో వాడి నుంచి దాటి రమ్మంటున్నాడు. అంటే వదిలేయమంటున్నాడా? నో, 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 వదిలేయమంటలేడు. నువ్వు అంత గ్రాండ్‌గా చేస్తే చెయి. నీ మనసు గూడా అంత గ్రాండ్‌గా ఆయన మీద ఉండగలగాలి. అంత క్వాలిటీ టైమ్ ఆయన మీద ఉండగలగాలి. ఈ విషయాన్ని చెప్తున్నారు. అందుకే అంత చేయలేకపోయినప్పుడు మిగతా వాళ్ళని భయపెట్టొద్దు మన పూజలతోటి. కొంతమంది ఎంత ఎంత గ్రాండ్‌గా చేస్తారంటే వచ్చిన వాళ్ళనుకుంటారు, అబ్బా! ఇంత గ్రాండ్‌గా చేసిర్రు. మనం గిట్లా చేస్తామో లేదో, మనం ఇట్లా చేయకపోతే దేవుడు కరుణిస్తాడో లేదో. భయపెట్టొద్దనలా. అంటే ఎందుకు మాతాజీ మనం అట్లా అంత రిచ్‌గా చేయొద్దా? అంతా ఆయనదే గదా! మనం ఇస్తే ఏంటి అని ఆ! ఆ భావంతో ఇస్తే ఏం గాదు. అంత షో ఆఫ్ కోసం చేస్తేనే ప్రాబ్లమ్. మినిమమ్ చెయ్యి. ఇప్పుడు పద్ధతి ఏదైతే ఉందో, ప్రాసెస్ ఏదైతే ఉందో అవి చెయ్యాలి. సమిష్టి కోసం చెయ్యాలి. అందరి కోసం చెయ్యాలి. అండ్ భగవంతుడు ఆయన ఆయన రాయల్ పర్సన్ గాబట్టి ఆయన కోసం మనం ఎంత చేసినా తక్కువే. బట్ ఇవన్నింటికంటే ఆయన ఏం జెప్తున్నాడు అనంటే, "నువ్వు ఇన్ని చేసినవా లేదా అనేది నీకు ఇంపార్టెంట్. కానీ భక్తితో చేశావా లేదా అనేదే నాకు ఇంపార్టెంట్" అనేది అంటున్నాడు. మళ్ళీ భక్తి అంటే అదేదో మళ్ళీ ఇంకో ఐటెమ్ గాదు. సూపర్ మార్కెట్‌లో కొనుక్కొచ్చుకునేది. అన్ని పువ్వులు కొనుక్కొచ్చుకున్నారు, ఆకులు కొనుక్కొచ్చుకున్నారు, పూజా సామాగ్రి కొనుక్కొచ్చుకున్నారు. పూజా లిస్ట్‌లో రాస్తాం గదా! ఓకే. ఒక ఏదంటే అగరబత్తి ప్యాకెట్, కొబ్బరికాయలు, తమలపాకులు అన్నీ రాసి, రాసి ఒక 4 కిలోల భక్తి అదొక ఐటెమ్ గాదు. మన లోపల ఆయన మీద ఉండే అండర్‌స్టాండింగ్, జ్ఞానం. ఆయనెవరు అని గుర్తించే విధానం తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా ప్రేమొస్తది. ఇప్పుడు మూవీస్‌లో, సినిమాలో చూస్తూ ఉంటారు కదా! ఓకే. హీరో, హీరోయిన్ ఇప్పటివరకి వాళ్ళిక్కడుంటారు. వీళ్ళెక్కడో ఉంటారు. సడెన్‌గా హీరోయిన్ ఎవరికో హెల్ప్ జేస్తూ ఉంటది. చిన్న పిల్లల్ని ఎత్తుకోవడమో, లేకపోతే వాళ్ళకి చాక్లేట్ ఇవ్వడమో, లేకపోతే ఎక్కడన్నా అన్యాయం జరుగుతుంటే హీరో ఎళ్లి ఫైట్ జేయడమో, సడెన్‌గా జూసి వావ్! వీళ్ళ గురించి ఇంత ఉందా అని జెప్పేసి వాళ్ళ క్యారెక్టర్‌ని నచ్చి ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటారు. అట్లా ఇంకా ఇంకా అబ్జర్వ్ జేస్తూ ఇంకా ఇంకా వెనకాల దెలుసుకుంటూ అబ్బా! ఇన్నిన్ని గొప్ప కార్యక్రమాలు జేస్తున్నదా హీరోయిన్ ఇంతమంది అనాథ పిల్లలని జూసుకుంటుందా అని జెప్పేసి వావ్! ఈమె ఎంత గొప్ప ఆమె అని జెప్పేసి ఆమె మీద అందరికి ప్రేమ పెరిగిపోతూ ఉంటది. సేమ్ అట్లే భగవంతుడిని ప్రేమించాలంటే ముందు ఆయన గురించి దెలుసుకోవాలి. ఈ మధ్య మనకి ప్రేమలసలు ఉండట్లేవనంటే, ఇంకొకరి గురించి తెలుసుకునే ఓపికే లేదు మనకి. ఎప్పుడు చూసినా నా గురించి, నా గురించి, నా గురించి. నేనిది జేశాను, అది జేశాను, ఇంత జేశాను, అంత జేశాను. అరే! మిగతా వాళ్ళు గూడా మనుషులే. వాళ్ళకి గూడా మనసుంది. వాళ్ళ లోపల గూడా ఏవో మంచి సద్గుణాలు పెట్టే ఉంటాడు భగవంతుడు. వాటిని ఎంకరేజ్ జేయగలగాలి. వాటిని వాళ్ళు మేనిఫెస్ట్ చేసుకునేలాగా చూడగలగాలి. చూసినప్పుడు వాళ్ళ మీద గూడా ప్రేమొస్తుంది. వాళ్ళని ప్రేమించినా గూడా మనం భగవంతుడిని ప్రేమిస్తున్నట్టే ఫీలవ్వాలి. టాపిక్ అది గాదు. బట్ స్టిల్ ఆయనని నిజంగా ప్రేమించడం అంటే ఏంటి అనంటే, ఆయనని అర్థం జేసుకోవడం, ఆయన గురించి తెలుసుకోవడం. అందుకే మనకి ముందు భగవంతుని లీలలు చదవమని అంటున్నారు. స్తోత్రాలు, శ్లోకాలు ఇవన్నీ ఎందుకంటే ఆయన యొక్క గొప్పతనం, ఆయన యొక్క క్యారెక్టర్స్ గురించి, ఆయన యొక్క వ్యక్తిత్వం గురించి పొగుడుతూ ఉంటారు. అరే! ఇంత డిఫికల్ట్ సిట్యుయేషన్స్‌లో గూడా ఆయన ఎట్లాగా ఉన్నతంగా ఉంటున్నాడు. మనసెంత నిశ్చలంగా పెట్టుకుంటున్నాడు అనేది మనం ఆయన గురించి తెలుసుకుంటున్నప్పుడు ఎంత గ్రేట్ కదా! అని అనిపిస్తది. అండ్ దాంతో పాటు ఆహ్, ఇన్ని విషయాలన్నీ గూడా ఈ విషయ ప్రపంచంలో ఉంటూ గూడా ఆయన సాక్షిలాగా ఉంటున్నాడు. అది గదా మనకు కావాల్సింది. అలా గదా మనం ఉండాలి. అని ఆ గుణాలని ఆరాధిస్తూ, ఆ గుణాలను నేను గూడా పెంచుకుంటాను అని ముందుకెళ్తున్న ప్రయాణంలో మనం ఆయనకి నిజంగా దగ్గరవుతాం. బయట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లీన్ జేసుకోవాల్సింది మనస్సుని. మన లోపలున్న ఆలోచనలని. శుద్ధం అవ్వాల్సింది మన మనస్సు. బయట పరిసరాలో, లేకపోతే బయట ఈ పరిస్థితులో, శరీరమో ఇవి అన్నిటితోటి గాదు మనం జేసేది. మనస్సే సాధన జేస్తుంది. మనస్సే ప్యూరిఫై అవ్వాలి. మనస్సే జీరో అయినప్పుడు, మనస్సు కదలకుండా మనస్సే ఆయనలో ఐక్యమైనప్పుడు, నేనే ఆయన అని తెలుసుకుంటాం. సింపుల్. దీని మీద ఫోకస్ చేయడానికి మనస్సు ఆ ఏకాగ్రత కుదరాలి అనంటే, బయట సపోర్ట్ కోసం కొన్ని కొన్ని పద్ధతులని, కొన్ని కొన్ని ప్రాసెస్‌లని మనం అలవాటు చేసుకుంటాం. కానీ అలవాటు చేసుకొని అవి బావున్నాయి గదా! ఇవే హైలైట్ అని జెప్పేసి అక్కడే ఆగిపోవద్దు.
శాస్త్రం కూడా శంకరాచార్యుల టైంలో కూడా కర్మకాండ 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 అని జనాలు తప్పుదారి పట్టేసి వెళ్ళిపోతున్నారు. వచ్చి మొత్తం ఒక జనరేషన్ని ఆయన క్లీన్ చేశాడు, వైపౌట్ చేశాడు. ఎట్లా? ఎవరిని చంపేయలేదు ఆయన, యుద్ధాలు చేయలేదు. ఆయన మాటలతోటి, జ్ఞానంతోటి, శాస్త్ర జ్ఞానంతోటి డిబేట్స్కి వెళ్ళేవాడు, చర్చలకు వెళ్ళేవాడు, ఆర్గ్యుమెంట్స్కి వెళ్ళేవాడు. డిబేట్స్లలో కూర్చొని డిబేట్ చేస్తూ చేస్తూ చేస్తూనే ఎదుటివాడికి జ్ఞానం అందించేవాడు. సో ఓడిపోయిన వాళ్ళందరూ ఆయనకి శిష్యులు అవుతూ రావాలన్నమాట. అట్లా ఎవరు కూడా ఆయనని మించి మాట్లాడలేకపోయారు. ఏదో ఒక పాయింట్లో జ్ఞానం హైలైట్ అవుతూ వస్తూ ఉంది. అది పాయింట్ ఇక్కడ. ఆ తత్వాన్ని మనం తెలుసుకోవాలి. తత్వాన్ని తెలుసుకోనంత వరకు మిగతా అంతా జస్ట్ పార్ట్ అండ్ పార్సెల్ క్రియలే అంతే. సో అట్లాగా నువ్వు ఒకవేళ ఆరాధిస్తే పత్రం పుష్పం ఫలంతో ఏదో అంటాం కదా, ఇదో అదో ఏదో ఒకటి ఇవ్వు అని చెప్పి. ఆయన కూడా అదే అంటున్నాడు, ఇదో అదో ఏదో ఒకటి ఇస్తే సరిపోతుందిరా, కానీ ఇష్టంతోటి ఇవ్వు, ప్రేమతోటి ఇవ్వు, ఇచ్చేదేదో సంతోషంగా ఇవ్వు, మనస్ఫూర్తిగా ఇవ్వు, నా మీద ఫోకస్ పెట్టి ఇవ్వు. అదేదో ఆలోచించుకుంటూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని చెప్పేసి నీళ్లు పోసి పోసి ఆయనని ముద్ద చేయడం కాదు. ఏదో పెట్టమన్నారు కదా అని చెప్పేసి ఇంకొంతమంది ఉంటారు. అందుకే కదా మాతాజీ భక్తితో పెట్టమన్నాడు. ఏది పెడితే ఏంటి, ఏదో ఒకటి ఇంట్లో పాడైపోయినాయి, ఇంకా మనకు పనికిరాని ఎక్స్పైర్ అయినాయి అది పెట్టేద్దాం. అందుకే భయమేస్తుంది కొన్నిసార్లు ఏదైనా చెప్పాలి అంటే. సగం సగం లైన్స్ పట్టుకొని వెళ్ళిపోతారు. ఆ ముందుది తర్వాతది వినరు. ఓకే ఏదో ఇంతే లైన్ పట్టుకొని ఓకే వెళ్ళిపోతారు. ఇక్కడ తినకూడంది తినాలి, పెట్టకూడంది పెట్టాలి అనేది చెప్పట్లేదు. ఏదో ఒకటి పెట్టమన్నారు కదా అని చెప్పేసి అమ్మో కొంతమంది పెడుతుంటారు నైవేద్యాలు. అసలు దేవుడు అడగలేదు కదండి, ఎందుకండి ఇట్లాంటి నైవేద్యాలు కూడా. అసలు ఇంకా అవి మళ్ళీ మనం తీసుకొని తినను కూడా తినలేము, అలాంటి నైవేద్యాలు పెడుతూ ఉంటారు. ఆయన ఎట్లాగూ తినడు కదా అని చెప్పి ఏదో ఒకటి ఆయన మొహంలో వేయడం కాదు. ఏదైనా గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా ఆయనకి రీచ్ అవుతుంది. ఆయన తింటాడా తినడా అనేది మన కంటికి కనిపించదు కావచ్చు, కానీ ఆయనకి రీచ్ అవుతుంది. సో రీచ్ అవుతుంది అనే విషయాన్ని ఆయన్నే చెప్తున్నాడు, నేను చెప్పట్లేదు. ఓకే, ఆర్ రీచ్ అయ్యేలాగా మన మనస్సుని డెవలప్ చేసుకోగలగాలి. యత్ కరోషి యదశ్నాసి యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ యజ్జుహోషి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. తత్కురుష్వ మదర్పణం. మనం గీతా పంచామృత శ్లోకాస్ చూసాం కదా, అందులో 4వది ఇది కూడా సెలెక్ట్ చేసాము. సో ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ శ్లోకం మన జీవితంలో మనకి ప్రాక్టీసింగ్కి ఇంపార్టెంట్. ఓకే, మళ్ళీ ఒకసారి చదువుదాం. యత్ కరోషి యదశ్నాసి యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ యజ్జుహోషి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. తత్కురుష్వ మదర్పణం. యత్ కరోషి ఏదేదైతే మనం చేస్తుంటామో, ఓకే మనం ఏం చేస్తామో. యత్ అశ్నాసి ఏదేదైతే నువ్వు తింటావో, ఓకే కృష్ణుడు అన్న ఏది నువ్వు చేస్తావో, ఏది నువ్వు తింటావో. యత్ జుహోషి ఏదేదైతే హోమం యజ్ఞం అనుకొని అందులో వేస్తుంటావో. ఆ దదాసి యత్ ఏదేదైతే నువ్వు దానం చేస్తుంటావో. యత్ తపస్సి ఏదేదైతే తపస్సులాగా భావించి నువ్వు చేస్తుంటావో ఓ కౌంతేయ, ఓ అర్జున. తత్ కురుష్వ అదంతా కూడా మత్ అర్పణం నాకు అర్పిస్తూ చెయ్యు అని అంటున్నాడు. ఒక్కొక్క పాయింట్ డెవలప్ చేసుకుంటూ వస్తున్నాడు. ఓకే ఫైనల్ గా అనన్యాశ్చింతయంతో మామలోనే మెయిన్ పాయింట్ చెప్పేశాడు, అన్నీ నాకు వదిలేసాయి, నేను నీకు యోగక్షేమాలు చూసుకుంటాను అని. మనలాంటి వాళ్ళకి డౌట్ వస్తుంది ఇప్పుడు, అన్నీ వదిలేయాలి, అనన్యమైన చింతనతో ఉండాలి, మన మనస్సంతా ఆయన మీదే ఉండాలి అంటే 24 hours పాసిబుల్ కాదు కదా మాతాజీ, ఏవో పనులు ఉంటాయి.
మనకు గాకుంటాయి అన్నట్టుగాని ఏవో పనులుంటాయి. ఏదో చెయ్యాలి. అలాంటప్పుడు ఎట్లా అంటే, సరే ఇంకా నెగోషియేషన్‌కొచ్చేస్తున్నాడు. ఇంకొంచెం దిగుతున్నాడు భగవంతుడే. నువ్వు ఏదేదైతే జేస్తావో అదే. నేను నేను బిజినెస్ మ్యాన్‌ని, నేనేదో కంప్యూటర్ ఆపరేటర్‌ని, నేను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ని, నేనేదో ట్రావెలర్‌ని, ఎక్స్‌ప్లోరర్‌ని, యూట్యూబ్ బ్లాగర్‌ని ఏది చేస్తావో అదేరా బాబు. ఏదేదైతే తింటావో, నువ్వేదైతే రోజు స్వీకరిస్తున్నావో, ఏదేదైతే హోమం చేస్తావో, అంటే నువ్వు ఏదైతే యజ్ఞయాగాదులు, పూజలు ఇయన్నీ గూడా చేస్తున్నావో, ఏదైతే దానం చేస్తావో, ఏదో నీ మనసుకు బుద్ధి పుట్టి ఏదో దానం చేస్తావు గదా! అదంతా. తపస్ తపస్సు చేస్తావా అది. అదంతా గూడా నాకు అర్పించి చెయ్యు అని అంటున్నాడు. సింపుల్. మనం ఏది చేసినా ఆయనకు అర్పించి చేయమంటున్నాడు. యత్ కరోషి తత్ అర్పణం. అంతే. ఏది చేసినా అర్పించమని అంటున్నాడు ఓవరాల్‌గా. ఓకే. తపస్సా? అన్నీ బానే ఉన్నాయి గానీ, తపస్సు రోజేం జేయట్లేదసలు. రోజెందుకసలు తపస్సే జేయట్లేదు మాతాజీ. యత్ అష్టాసి రోజు తింటున్నాం ఓకే. దానం అప్పుడప్పుడు జేస్తున్నాం ఓకే. తపస్సు అసలు జేయట్నే లేదు గదా! అదెట్లా అర్పిస్తాము అంటే, అయ్యో! తపస్సంటే కూర్చోనో, నిల్చోనో, ఒంటి కాలు మీదో ఏదో ఒక పొజిషన్‌లో ఉండి జేసేది గాదు. మనం ఒక పనిని ఫినిష్ చేయడానికి ఫోకస్ పెట్టి తాపత్రయపడతాం జూడండి. అదే తపస్సు. ఎవరైనా సరే, స్టూడెంట్స్ అయినా సరే, ఎవరైనా సరే, లక్ష్యం ఏదైనా సరే, బాహ్య ప్రపంచంలో కోరిక ఏదైనా సరే, ఫుల్‌గా కాన్సంట్రేషన్ అంతా దాని మీదనే పెట్టి, ఇది అయిపోవాలి, ఈ పని సక్సెస్ అవ్వాలి అని జెప్పేసి ఎఫర్ట్స్ పెడుతుంటారు జూడండి. ఆ ఎఫర్ట్స్ నాకు అర్పించేసేయి. నువ్వు చెయ్యి. చేసి ఆ ఎఫర్ట్ నాకిచ్చేసేయి. నువ్వేదైతే స్వీకరిస్తున్నావో అది నాకిచ్చేసేయి. నాకు అర్పణ చేస్తున్నట్టు భావించు. ఓవరాల్‌గా సమర్పణ చేసేసినప్పుడు మైండ్ కామ్ డౌన్ అయిపోతది. అక్కడ గూడా అదే చెప్పాడు. కర్మణ్యేవాధికారస్తే నీకు ఫలం మీద ఆశ నీకవసరం లేదు. అధికారం లేదు. కర్మ మీదనే ఉంది అని. ఇక్కడ ఆ కర్మ, ఈ కర్మ నేను మంచి కర్మలు చేయలేకపోతున్నా ఆరు దైవీ కర్మలు మాత్రమే చేయలేకపోతున్నా అంటే, నువ్వు నీ రెగ్యులర్ లైఫ్‌లో నిత్య నైమిత్తిక కర్మలు ఏవి చేస్తున్నప్పటికీ గూడా వాటిని నాకు అర్పించు అనే విషయాన్ని జెప్తున్నారు. సో, ఫస్ట్ ఏమో భక్తితోటి నువ్వేదిచ్చినా గూడా తీసుకుంటాను అనన్నాడు. సెకండ్ ఏమో నువ్వు నాకు నీ రెగ్యులర్ యాక్టివిటీస్‌ని గూడా అర్పించేసేయి. అంటే ఏంటి? ఈయనేం జేసుకుంటాడు? నేను ఫైనాన్స్‌కెళ్ళి ఫైనాన్స్‌లో ఇంత చిట్సేసి, అవ్వేసి, ఇవ్వేసి డబ్బులు సంపాదిస్తుంటే ఈయనకేమైనా పార్ట్నర్‌షిప్ కావాలా ఏంటి? ఈయనకెందుకు అవన్నీ అని అనుకుంటే, అంత లేదు ఆయనే అన్నీ గానీ, ఆయనేమంటున్నాడంటే, ఈ భావం ప్రతి నిమిషం పెంచుకో ఇంకా. అన్ని పనులు నాకే అర్పణ చెయ్యు అంటే, నీకింక ఆప్షన్ ఇవ్వట్లేదు. ఎట్లా 24 అవర్స్ గుర్తుంచుకుంటాను అంటే, ఇగో ఇట్లా గుర్తుంచుకో. ఈరోజు ఈ పని చేస్తున్నాను. కూరగాయలు కట్ చేస్తున్నాను. ఎందుకు కట్ చేస్తున్నాను? ఆయన కోసమే కట్ చేస్తున్నా. ఇల్లు ఊడుస్తున్నాను. ఎందుకోసం? ఆయన కోసమే ఊడుస్తున్నాను. ఈరోజు ఎక్కడికో వెళ్తున్నాను. ఆయన కోసమే వెళ్తున్నాను. మొత్తం లైఫ్ ఆయన కోసమే అర్పించేసినప్పుడు, మనదంటూ ఏదీ లేకుండా సెపరేట్ కోటా ఏదీ లేనప్పుడు, బెటర్ అక్కడ యోగక్షేమం అనేది ఏదైతే అన్నాడో దానికి ఇంటర్‌లింక్ అవుతది. ఆయన్నే మనకేది గావాలో అది తీసుకొచ్చి పెడతాడు. అందుకని భావన ఇంపార్టెంట్. ఆ భావన పెంచుకొని ఆరాధించినప్పుడు బయట వాటికి బయట మనం ఏదైనా పనులు జేస్తున్నా గూడా దానికి విలువుంటది. భావననే లేదనుకోండి, అలాంటి భావమే లేకుండా పని జేస్తే వేస్ట్. అసలు ఎందుకు కృష్ణుడికి ఈ ఫ్యాంటసీ ఉంది. 24 అవర్స్ నన్నే గుర్తుపెట్టుకోండి, 24 అవర్స్ నన్నే గుర్తుపెట్టుకోండి అని అంటున్నాడు. కదా! మాకి వేరేలాగా అనిపిస్తది అప్పుడప్పుడు కదా! ఎందుకబ్బా కృష్ణుడు అందరిని ఇదే పని చెప్తున్నాడు. నన్ను గుర్తుపెట్టుకో, నన్ను గుర్తుపెట్టుకో అని. ఏంటి నేను మర్చిపోతే ఏమైతదసలు? సరే గుర్తుపెట్టుకుంటే లాభం ఏంటి మనకి? హ్మ్. ఊరికే నిన్నే గుర్తుపెట్టుకోవాలా? అన్ని పనులు చేస్తుంటే. అప్పుడు ఏంటి మాకు లాభం? ఆల్రెడీ చెప్పేసిండు లాభం. బట్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు. శుభాశుభఫలైరేవం शुभाशुभफलैरेवम् మోక్ష్యసే కర్మబంధనైః. मोक्षसे कर्मबन्धनैः సన్యాసయోగయుక్తాత్మా सन्न्यासयोगयुक्तात्मा విముక్తో మాముపైష్యసి. विमुक्तो मामुपैष्यसि
शुभाशुभफलैरेवम् शुभाशुभफलैरेवम् मोक्ष्यसे कर्मबन्धनैः मोक्षसे कर्मबन्धनैः सन्न्यासयोगयुक्तात्मा सन्न्यासयोगयुक्तात्मा विमुक्तो मामुपैष्यसि. विमुक्तो मामुपैष्यसि. ఒక్కొక్కటి అసలు ఎందుకు దేవుణ్ణి ఇష్టపడాలి అని అంటే 100 రీజన్స్ చెప్పొచ్చు కావచ్చు, లేదా రీజనే లేకుండా ఉండొచ్చు కావచ్చు. కానీ ఒకసారి భగవద్గీత అంతా స్టెప్ బై స్టెప్ చదువుతా ఉంటే ఆయనే ఒక లైన్ చెప్పి, ఆయనే ఒక క్వశ్చన్ ఇచ్చి, ఆయనే ఒక ఆన్సర్ ఇచ్చి, దానికి మళ్ళీ మన మన బుర్రలకు అర్థం కాలేదని చెప్పి ఆయనే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు చూడండి. దీనికోసమైనా ఆయనను ప్రేమించవచ్చు తెలుసా మనం. మన మనసులో వచ్చే డౌట్స్ గానీ, క్వెషన్స్ గానీ వెంటనే క్లారిఫై అవుతూ ఉన్నట్టు ఉంటాయి. ఇంకెవరు అర్థం చేసుకుంటారు మన మనస్సుని? ఇంత మంచిగా మన మనస్సు అర్థం చేసుకొని, నువ్వు నన్ను ఈ విధంగా ఆరాధిస్తే శుభాశుభ ఫల ఏమైతే ఉందో, జనరల్‌గా ఈ మనస్సే అన్ని రకాల ఫలితాలను కోరుకుంటూ ఉంటుంది కదా! అప్పుడు ఫలితాలను కోరుకున్నప్పుడు పాపపుణ్యాలలో పడుతూ ఉంటుంది. మళ్ళీ పాపపుణ్యాల వల్ల జన్మలు ఉద్భవిస్తూ ఉన్నాయి. ఆ మనస్సుని నువ్వు నాకర్పిస్తే, నీకు ఈ బాధ అంతా తగ్గిపోతుంది. ఆ మనస్సుని నువ్వు నాకొదిలేస్తే. మెయిన్ పర్సనే మనవాడయిపోయినప్పుడు, ఇంకా అన్నీ గూడా మనయే గదా! సో, నువ్వు అన్ని కర్మ బంధాల నుంచి బయట పడిపోతావు. ఈ మనస్సే బంధానికి కారణం. ఆ మనస్సే నాకిచ్చేశావనుకుంటే, విముక్తో మాముపైష్యసి. అన్ని బంధాల నుంచి, అన్ని దుఃఖాల నుంచి నువ్వు అన్ని బాండేజెస్ నుంచి బయటపడతావు అని జెప్తున్నారు. ఇది ఆయన కోసం ఏదో చెప్తున్నట్టు మళ్ళీ కృష్ణుడు ఒక రూపం ఈ విధంగా ఆలోచించకండి. హై నాలెడ్జ్ తత్వం ఏదైతే ఉందో దాని మీద దృష్టి పెట్టినప్పుడు మనస్సు కరిగిపోతుంది. మనస్సు ఆయన మీద పెట్టడము, ప్రతి పనిలో ఆయనకు సమర్పణ చేయడం అంటే అదే. అలా కరిగిపోయిన మనస్సులో ఆయన్నే ఉంటాడు. దానివల్ల మళ్ళీ బాండేజ్ లేదు అని చెప్తున్నారు. ఓకే. ఇంకా క్లియర్‌గా రేపు చూసి కంటిన్యూ చేద్దాం. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. మోస్ట్‌లీ రేపు లాస్ట్ క్లాస్ చేసేద్దాము. ఒకవేళ సరిపోకపోతే ఇంకో 10 మినిట్స్ ఎక్కువ తీసుకుంటాను రేపు. హరి ఓం.